ఒకప్పుడు కోజీ అనే యువకుడు ఉన్నాడు. అతడు ప్రపంచం చుట్టూ ఉండే విషయాలను తెలుసుకోవడంలో చాలా ఆసక్తి చూపేవాడు. ఒకరోజు అతడు గ్రామంలో ఉన్న నిట్టూరి పండితుడి గురించి విన్నాడు. ఆ పండితుడు గ్రామానికి దగ్గరలోని అత్యంత ఎత్తైన కొండ మీద నివసించేవాడు. పండితుడి నుంచి నేర్చుకోవాలని కోజీ అనుకుంటున్నాడు కాబట్టి కొండపైకి ఎక్కడానికి నిర్ణయించాడు. కోజీ ఎక్కిన కొండపై పండితుడు నివసించే జైన్ దేవాలయాన్ని కనుగొన్నాడు. ఆశతో భరితమైన కళ్లతో కోజీ పండితుడి దగ్గరకు వెళ్లి అడిగాడు, పండితమా, నేను జైన్ ఎలా పొందాలి? పండితుడు తన కళ్లలోని మెరుపుతో కూడిన మృదువైన ఓర్పు కోజీ ఉత్సాహాన్ని చూస్తూ చిరునవ్వు చిందించాడు. 10 సంవత్సరాలు ఆయన సమాధానమిచ్చాడు. కోజీ యొక్క సంకల్పం మరింత బలపడింది. కానీ నేను మరింత కష్టపడితే, పండితమా, నేను జైన్ ఎంత త్వరగా పొందుతాను? పండితుడు కొంతకాలం ఆలోచించి సమాధానమిచ్చాడు, 20 సంవత్సరాలు. కలతలోకి దిగిన కోజీ ఇంకా అడిగాడు, పండితమా, నేను పూర్తిగా సాధనకు సమర్పిస్తే అది ఎంత కాలం పట్టును? పండితుడు అంగీకరించి 30 సంవత్సరాలు అని జవాబిచ్చాడు. కోజీ మడిమరువులోకి దిగాడు మరియు తన సందేహాన్ని వ్యక్తం చేశాడు. పండితమా, నేను అర్థం చేసుకోవడంలో అసమర్థుడిని. నేను ఎంతగా కష్టపడతానో అంత సమయం ఎందుకు పెరుగుతుంది? పండితుడు కోజీని ఒక శాంతమైన చిరునవ్వుతో చూస్తూ చెప్పారు, మీరు లక్ష్యాన్ని చూసినప్పుడు మీరు మీ మార్గాన్ని ఖచ్చితంగా చూడలేరు. కోజీ పండితుడి మాటలను కొంతకాలం ఆలోచించి వాటిలోని జ్ఞానాన్ని గ్రహించాడు. నిజంగా అర్థం చేసుకోవాలంటే లక్ష్యాన్ని మాత్రమే చూడడం సరైనది కాదు, అంతేకాకుండా ఆ ప్రయాణాన్ని కూడా గౌరవించాలి. మీరు పెద్ద చెట్టుపై ఎక్కుతున్నట్లుగా ఊహించండి. మీ లక్ష్యం పండువాలు పుచ్చుకోవడం, కానీ మీరు ఎప్పుడూ పండ్ల మీదే దృష్టి పెట్టినట్లయితే మీరు మీ సమతుల్యతను కోల్పోయి కింద పడవచ్చు. అందువల్ల మీరు ఎక్కుతున్న ప్రతి అడుగుపై దృష్టి పెట్టండి. మీ చేతులు, కాళ్ళు ఎక్కడ పెట్టాలో చూడండి. మీ చేతుల కింద మృదువైన చర్మాన్ని అనుభవించండి మరియు చుట్టుపక్కల స్వచ్ఛమైన గాలి ఆస్వాదించండి. జీవితంలో ఇది చెట్టు పైకి ఎక్కడం లాంటిది. మీరు చివరి ఫలాన్ని పొందడంపై ఎక్కువగా దృష్టి పెట్టితే ప్రయాణాన్ని మిస్ అవుతారు. కాబట్టి మీరు కొత్తదాన్ని నేర్చుకుంటున్నప్పుడు, స్కిల్ సాధిస్తున్నప్పుడు లేదా లక్ష్యం వైపు పయనిస్తున్నప్పుడు మీ కృషిపై దృష్టి పెట్టండి. ప్రయాణాన్ని ఆస్వాదించండి, అందులో నుంచి నేర్చుకోండి మరియు మీరు వేసే ప్రతి అడుగుకు సంతోషించండి. ఎందుకంటే కొన్ని సమయాల్లో నిజమైన పురస్కారం స్వతంత్ర కృషిలోనే ఉంది.